సాది సార్ పెళ్ళైందా నీకు? లేదు సార్. అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదే అనామిక. పడుకున్నావా? సార్ పడుకున్నావా ఆమెతో? సార్ ఏంట్రా సార్, అసలే మన దేశంలో పోలీసులను ఎవడు నమ్మించవట్లేదు. మనలో మనకన్నా నమ్మకం ఉండాలి కదా. నేను ఈ సీనియర్ ఆఫీసర్ని, అట్లీస్ట్ నాకన్నా నిజం చెప్పాలి కదరా. ఆ అమ్మాయి మీద ఉన్న కోరికతో సీఐ అటాక్ చేస్తే ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో నువ్వు సీఎం చంపేశావని ట్రయాంగిల్లో మర్డర్ కేసు బుక్ చేసి లోపల తోసేస్తాను. ఎవడిచ్చాడు నీకు ట్రైనింగ్? ఏ అకాడమీలో ట్రైనింగ్ అయ్యవరా ఒక అమ్మాయి కోసం? సార్ ఆ రింగ్ అనామికాని 100% నమ్ముతున్నాను. అనామిక హస్బెండ్ టెర్రరిస్ట్ కాదు సార్. ఒక అమ్మాయి పక్కలో పువ్వన్న అవుతుంది, బల్యమన్న అవుతుంది, కానీ ఏమవుతుందో అయిన తర్వాత కానీ తెలీదు. టూ మచ్గా నమ్మకం అమ్మాయిని. Welcome to Galaxy Hotel, sir. What can I do for you, sir? అనామిక రూమ్ నెంబర్. Bhumika? 207, sir. ఎవరు ఎవరు? సారథి. హలో అండి. బయటికి వెళ్ళారా? అవును, ఈ టైంలోనా? వాటర్ బాటిల్ కోసం వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేయకండి. అనామిక గారు, చాలా రెస్పెక్ట్తో అడుగుతున్నాను. మీ దగ్గరగా నా హార్డ్ డిస్క్ ఉంటే ప్లీజ్ మర్యాదగా ఇచ్చేయండి. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఏ హార్డ్ డిస్క్? మే ఐ? గో హెడ్. ఆ ఇన్ఫర్మేషన్ మిలింద్ దామ్జిత్ కూడా అయి ఉండొచ్చు. అనామిక గారు ఈజ్ అ డేంజరస్ మ్యాన్. చెప్పు సారథి. ఆ కేసు క్లోజ్ చేశారు కదా? అందులో మీ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. ఓ, ఆ హార్డ్ డిస్క్ మీకు ఇస్తే మీరు ఆ కిడ్నాపర్స్ని పట్టుకొని జైల్లో పెట్టి దుష్ట శిక్షణ చేసి నా హస్బెండ్ని పువ్వుల్లో పెట్టి నాకు అప్పచెప్పి మా ఇద్దరిని యుఎస్ పంపిస్తారు కదా? యా యా. మరి ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంటే ఎందుకు ఇవ్వను? అనామిక గారు, ఆ హార్డ్ డిస్క్ కోసం మడ్డలు జరుగుతున్నాయి, మీకు అర్థం కావట్లేదో? దీనికోసం నా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇలా నమస్కారం పెట్టి కన్నిక్కడ పెట్టి కాల్స్తే మీరు తెగ ఆలోచించే బ్రెయిన్ ఉండదు, మీరు ఉండరు, మీ భర్త కేసు ఉండదు. ఊహించుకోండి. 2 గంటల ముందు అదే జరిగింది ఖాన్ గారు. మీకు ఇంకా ఆ విషయం తెలిసినట్లేదు. మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు. ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకండి, వెళ్ళిపోండి. సారదే, 4 కానిస్టేబుల్స్ని విత్ గన్స్ సెక్యూరిటీ పెట్టు. ఎస్ సార్. రే మజ్ను, అది ఆమె కోసం కదరా, హార్డ్ డిస్క్ కోసం. ఎవరు?
మేనేజర్ మేడం. ఏంటి ఏంటి మేడం మీ రూమ్ లో లైట్ పోయింది మేడం. హెచ్ఎంటి బల్బ్ తీసుకోండి మేడం. ఓకే ఓకే సరే. The Airtel number you're trying to reach is currently switched off. To leave. The Airtel number you're trying to reach is currently switched off. అజయ్ అజయ్ నువ్వేనా? అయ్యుదే అజయ్. మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా ఓపెన్ ద డోర్. రూమ్ మొత్తం సర్చ్ చేయండి రా. ఏది వదలకండి, మొత్తం చెక్ చేయండి. ఎందుకు సర్చ్ చేస్తున్నావు? వారెంట్ ఉందా? రేయ్ పైకి లేపరా దీన్ని. వేర్ ఇస్ ద హార్డ్ డిస్క్? నాకు తెలీదు. హార్డ్ డిస్క్ ఎక్కడా? హార్డ్ డిస్క్ ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తెలీదు. మర్యాదగా చెప్పు. వేర్ ఇస్ ద హార్డ్ డిస్క్? ఎన్నిసార్లు చెప్పాలి? స్పీక్ అవుట్. తెలీదు, నాకు తెలీదు. ఎక్కడ దాచిపెట్టావు? వద్దదు, వదిలే. లీవా. సంజీవ్ సార్ ఏం దొరకలేదు సార్. సీజ్ ద ల్యాప్టాప్. లెట్స్ మూవ్. ఓకే సార్. నాకు హార్డ్ డిస్క్ కావాలి. కేర్ఫుల్ గా విను. టేక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హూఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ ద హార్డ్ డిస్క్. సార్ నా నెత్తి మీద బండ పెట్టి పనిచేయమంటే ఎలా సార్? టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. దే డూయింగ్ దేర్ జాబ్. మీరేగా పంపారు, నేనేం చేయగలను సార్? కాన్ వర్క్ విత్ దెమ్. టేక్ ద హెల్ప్. నాకు ఎట్టి పరిస్థితుల్లో నా హార్డ్ డిస్క్ కావాలి. జస్ట్ గెట్ ఇట్. జస్ట్ క్యూరియస్ సార్, ఏముంది సార్ హార్డ్ డిస్క్లో? నీకెందుకయ్యా? ఇట్స్ హై ప్రయారిటీ ఇష్యూ. రేపు గవర్నమెంట్ పడిపోవచ్చు, దేశాల మధ్యన రిలేషన్షిప్ పాడవచ్చు, ఏమైనా కావచ్చు. సార్ నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. ఐ మేక్ యూ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎలాగైనా హార్డ్ డిస్క్ తీసుకురావయ్యా. ఓకే సార్. నర్సింగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. అదేనా? ఇదే సార్. సైలెన్సర్ మాత్రం ఇక్కడ అయితే తయారు చేయలేదు సార్. ఇన్ఫర్మేషన్ కరెక్టేగా? ఓకే ఏ సార్. ఏం చేస్తున్నావు? అది బాబ్ కేసు. అవసరం లేదు, స్టాప్ ఇట్. ఫైల్స్ నర్సింగ్ ఇచ్చే. యూర్ ఆఫ్ ద కేస్. సార్ అర్థం కాలేదా? యూర్ ఆఫ్ ద కేస్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ సస్పెండింగ్ యూ. గెట్ అవుట్. ఓకే, ఇంటికి పో. అనామిక దగ్గరికి పో, ఇంకెక్కడికైనా పో. సార్ ఏంటి సార్ సడన్గా ఇలాగా? ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే. ఏ ఏంట్రా చూపు? గెట్ అవుట్. అవుట్. సార్ ఓకే సార్. సార్ అమ్మాయిని ఫాలో చేయాలి. సార్ ఓకే సార్. అది నువ్వు ఒక్కడివే చేయాలి. ఓకే సార్. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. బీ కేర్ఫుల్. చలో చలో సార్. బీ గుడ్ బాయ్.
అజయ్ నీకు కావాలంటే ఆ హార్డ్ డిస్క్ తీసుకొని రాత్రి 12ంటికి క్లాక్ టవర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీదకి రా. ఎలా ఉన్నారు? ఈ కేసు నుంచి నన్ను తీసేశారు. హార్డ్ డిస్క్ నాదుందని డిపార్ట్మెంట్లో చిన్న డౌట్. ఆ హార్డ్ డిస్క్ ఎన్నిసార్లు చెప్పాలి సారథి? ఆ హార్డ్ డిస్క్ నా దగ్గర లేదు. ఏంటి నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అలా కాదు, నిన్న ఖాన్ సార్ ఉన్నారని చెప్పేసి ఆయన ముందు అలా చెప్పారనుకున్నాను. మరి ఏమైనట్టు? ఒకవేళ బాబుని చేసిన టైంలో వాడు ఎక్కడన్నా పడేసి ఉంటాడా? సారథి, మీ వాళ్ళకి అజయ్ బ్రతకడం ఇంపార్టెంటా, ఆ హార్డ్ డిస్క్ ఇంపార్టెంటా? మిలింద్ దామ్జేని పట్టుకోవడమే. మరి నీకు? రెండు. నాకు మాత్రం నా భర్త. చాలా టైర్డ్గా ఉంది సారథి, రెస్ట్ తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ సాబ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్, ఎత్తుకెళ్ళిపోయిన దొంగలు దొరికారా సార్? దొరకలేదురా. సార్, ఆ దొంగలు పక్కా దొరుకుతారు సార్, డోంట్ వరీ సార్. రే రాజు, ఏ రాజు సార్ పిలుస్తున్నాడు. ఏం సార్? నాతోరా. నర్సింగ్, ఒకసారి బయటికి రా. బాబు సెల్ ఫోన్ తీసుకొస్తా. సార్ లోపల ఉన్నాడు, బయటికి వెళ్ళగానే తీసుకొని వచ్చేస్తాం. మీరు వెళ్ళండి సార్. నేను వెయిట్ చేస్తాను, తీసుకురా. సరే సార్, నేను తీసుకొస్తాను. తొందరగా. ఆ కిడ్నాపర్స్ వీళ్ళన్నా చూడు. కాదు సార్. వీడు కాదు సార్. వీడు వీడే సార్ ఆ దొంగ. వీడేనా? అవును సార్, వీడే. నర్సింగ్, నాకు వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. రెండు వారాలైంది సాబ్. పనిస్తానని తీసుకెళ్లాడు, మస్తు పైసలు ఇప్పిస్తానన్నాడు. నా కొడుకు ఇప్పటి వరకు రాలేదు సాబ్. వీడిని తీసుకెళ్ళింది? కాదు సాబ్.
ఇతను ఇతను కూడా కాదు సాబ్. ఇది చూడండి. ఇతను ఇతను కూడా కాదు. ఇతనా? కాదండి. కొంచెం బాగా గుర్తు తెచ్చుకోండి అమ్మా. నా బిడ్డను తీసుకెళ్లినోడు సన్నగా పొడుగ్గా ఉంటాడు సాబ్. మీరే ఎలాగైనా నా బిడ్డను వెతికి పట్టుకోవాలి సాబ్. గుర్తుంది సార్, అతను రెడ్ ట్యాగ్ వేసుకున్నాడు. ఏదో కంపెనీలో పనిచేస్తాడు అనుకుంటా. ఒక బ్యాచ్ కూడా ఉంది. రెడ్ ట్యాగా? అవును. షూరా? మ్. నాతో రా.